అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమెరికాలో అమ్మాయి కాపురం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దీనికి ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది, వినకపోతే వినండి. కథ చాలా ట్విస్టులతో, సస్పెన్సులతో థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు మొదటి పార్ట్ మిస్ అవ్వద్దు, రెండో పార్ట్ మిస్ అవ్వద్దు. కంప్లీట్ స్టోరీని విని ఆస్వాదించండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారిగా రామ అలా మాట్లాడేసరికి అమ్మా నాన్నలకి కోపం నషాలానికి అంటిందే. అత్తామామలు అదేంటండి, మా అబ్బాయి పోయినా మా కోడల్ని పోగొట్టుకోకూడదు అని మా ఇంటికి తీసుకెళ్తాం, మాతో ఉందో కానీ రా, మా అబ్బాయి లేకపోతే ఏమైంది, మేము లేవా అంటుంటే రానంటదేంటి మీ అమ్మాయి అని నాగమణి వెంకటపతి సీరియస్ అయిపోతే, పోనీ వాళ్ళతో వెళ్ళకపోతే మాతో రావే అని ప్రభావతి ప్రకాశరావు ఆ అమ్మాయిని బలవంతం చేసి అత్త అమ్మ కలిసి చేయి చేసుకొని మామ తండ్రి కలిసి కొట్టబోయేసరికి రామలక్ష్మి పోలీసులకి ఫోన్ చేసింది. దాంతో వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఇలా ఆ అమ్మాయిని బలవంతంగా ఇండియా తీసుకెళ్లాలనుకుంటున్నారని, తనకిష్టం లేదని, ఇలా కొట్టారని, టార్చర్ చేస్తున్నారని, హింస పెడుతున్నారని తెలిసే వీళ్ళ నలుగురిని ఎత్తుకెళ్లి పోలీసులు కొంగేసి వదిలిపెట్టారు పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత మర్యాదగా వస్తావా రావా అని నాగమణి అంటే రాను, నా భర్త ఆయన పోయిన జ్ఞాపకాలున్నాయి నాకెక్కడే, నేను ఆయనతోనే ఉంటాను అంటే, మరి మేము ఇచ్చిన డబ్బులు ఏం చేశావే అని అడిగితే, ఆ డబ్బులు ఎప్పుడో ఆయన తీసుకున్నారు, నాకు తెలీదు, మరి ఈ ఇల్లు నా కొడుకు కొన్నది కదా అంది నాగమణి. అంతలోపు లాయర్ గారు వచ్చి, జగన్ తదనంతరం ఆ ఇల్లు మీ అబ్బాయి ఎవరికి రాయలేదు, మీ అబ్బాయి పోయాడు కాబట్టి డెత్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేసింది మీ కోడలు, ఈ ఇంటికి ఇప్పుడు అధికారిని ఆ అమ్మాయి మీరు కాదని చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు గొడవ మొదలుపెట్టారు ఆ అమ్మాయి మీద. దాంతో ఈసారి పోలీసులకి ఇమీడియట్గా వీళ్ళని ఇండియా ప్యాక్ చేయమనమని, మీరు సచ్చిన రోజున కూడా నేను రానని, నేను చచ్చిన రోజున కూడా మీరు రావక్కర్లేదని, మీ అబ్బాయే పోయిన తర్వాత మీరు నాకేమవుతారని రామలక్ష్మి అడ్డం తిరిగేసిందే. దాంతో బర్దెగిచ్చిపోయిందానా, బజార్దానా, నువ్వు చచ్చావే మాకు, అసలు ఇలాంటి విలయాల్ని కన్నాం మేము, ఓ వేస్యని కన్నాం మేము, కులతని పతితని కన్నాం మేము, వాడే పోయిన తర్వాత ఇక్కడ నుండి ఏం చేస్తావే, ఎవరితో కులుకుదామని, ఎవరితో కడుపు చేయించుకుందామని, ఎవరితో తిరుగుదామనే తప్పుడుదానే, అసలు మీ కూతురికి ఇచ్చి చేసే దీని నష్టజాతకానికి నా కొడుకుని మింగేసింది ఈ దరిద్రపది అనేసరికి పోలీసులు వచ్చి ఇమీడియట్గా వీళ్ళని ఇక్కడి నుంచే ఉన్న నెక్స్ట్ ఫ్లైట్కి బయలుదేరదీయించి తీసుకెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కిచ్చేశారు. ఆ తర్వాత ఇండియాకి వెళ్ళి నాగమణి వెంకటపతి ఎయిర్పోర్ట్ నుంచి తిట్టుకుంటూ వాళ్ళ ఊరికి చేసేదేం లేక వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రభావతి ప్రకాశరావు ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరితో పెద్ద కూతుర్ని, రెండో కూతుర్ని, అల్లుళ్ళని పిలిపించి మూడో కూతురు సచ్చిందని మూడో కూతురు ఫోటోలు అన్నీ తగలేసి మూడో కూతురికి దినం చేసి దవసం పెట్టి మూడో కూతురికి కర్మకాండాలు జరిపించి మూడో కూతురు సచ్చిందని వాళ్ళ వంశంలో గోత్రంలో నుంచి మూడో కూతురు పేరును తుడిపేసి వేడా విరగడైపోయిందని నెత్తిన నీళ్లు పోసేసుకుంటే, అసలు చెల్లి ఎందుకు ఇలా చేసింది, ఏం జరిగింది, అంత సంతోషంగా ఉన్నానని చెప్పింది ఎందుకు రాలేదు, అతను పోతే తన జీవితాన్ని ఆపేసుకోవటం ఏంటి, ఏమైంది, అసలు వీళ్ళు ఏం చేశారు, అక్కడేం జరిగిందని కౌసల్యకి సుప్రజకి అసలేం అర్థం కాలేదు. దాంతో వచ్చి వాళ్ళు జరిగిందంతా విని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక రామలక్ష్మి అక్కడ ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత ఒక రోజున తనే కాస్త ఓపిక తెచ్చుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అబార్ట్ చేసేయండి, నా కడుపులో బేబీనంటే ఎందుకు అని అడిగితే, నా హస్బెండ్ పోయారు, నాకు ఇప్పుడు ఈ బేబీని హ్యాండిల్ చేసేంత ఫిజికల్లీ మెంటల్లీ నేను రెడీగా లేనంటే అబార్షన్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ వీక్గా ఉన్నావని, బాగా తినమని, కాస్త వాకింగ్ అది చేయమనమని, మనసు ప్రశాంతంగా ఉంచుకో
చేసుకోవాలని, అనవసరమైన ఆలోచనలు ఆలోచించొద్దని, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి హెల్త్ పాడు చేసుకోవద్దని వాళ్ళు చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పి పంపించారు. ఆ తర్వాత కాస్త రామలక్ష్మి టైంకి ఒకటే ఆయన కడుపు నిండా వండుకోవటం, తినటం, కారు డ్రైవింగ్ వచ్చు కాబట్టి వెళ్ళి ఇంటి ముందు ఉన్న 2 కారుల్లో ఒకటి క్రాష్ అయిపోయి ఆ రోజు జగన్ పోయినప్పుడు పోయినా ఇంకోటి ఖరీదైన స్పోర్ట్స్ కారే ఉందే కాబట్టి ఆ కారులోనే వెళ్ళి తనకు కావలసినవన్నీ తెచ్చుకొని కడుపు నిండా వండుకొని తింటూ కాస్త ఒక 1 నెల రోజులు కోలుకున్నాక కాస్త వాకింగ్కి వెళ్ళొద్దాం, మనసు ప్రశాంతంగా ఉంటుందనే దాంతో అలా వాక్ చేసుకుంటూ వెళితే అక్కడ ఓ కూర్చునే బెంచ్ కనపడింది. చక్కగా గ్రీనరీ, పచ్చగా ఉంది, పార్కు లాంటి వాతావరణం. అక్కడ కాసేపు అలా కూర్చుంటే ఎదురుగా ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేశస్తులు భార్య, భర్త, పిల్లలు సంతోషంగా పిల్లలు ఆడుకుంటుంటే భర్త భార్యని దగ్గరికి తీసుకుని ముద్దాడుతున్నాడు. ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని చూసి చాలా దుఃఖం అనిపించే కళ్ళల్లో నుంచే ఆకుండా నీళ్లు కారిపోయి పొగిలి పొగిలి దుఃఖం వచ్చేసింది. ఆ తర్వాత అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆమె మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది. ఆమెతో పాటు మరి మనం కూడా ఆ గతంలోకి వెళ్ళిపోదామా? అమెరికా వచ్చిన తర్వాత భర్తే ప్రాణం, భర్తే ప్రపంచం, భర్తే సర్వస్వం అయిపోయిన తర్వాత భర్త ప్రేమలో లోకాన్నే తను మర్చిపోయే భగవంతుణ్ణి ఎంతకన్నా జీవితంలో ఇక ఏమీ వద్దు అని తను అనుకుంటూ ఉండగా 6 months యానివర్సరీ కంప్లీట్ అయింది. అంతకు ముందు రోజు రాత్రి చాలా మధురానుభూతులతో భర్త చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యాడు. నిజం చెప్పాలంటే ఆయనకి ఆ యావ ఎక్కువే అని నవ్వుకుంటూ ఇక ఇల్లంతా కూడా క్లీన్ చేద్దాము, ఎటు నేను హౌస్ వైఫ్నేగా చేసేదేముందంట, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కన్నా ఇల్లు శుభ్రంగా ఉంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మంచి ఆలోచనలు వస్తే మేమిద్దరం ఇంకా సంతోషంగా క్లోజ్గా ఉండొచ్చు. ఏ రోజు జీవితంలో ఎన్ని సుఖాలు సంతోషాలు నా జీవితంలోకి వస్తాయని అనుకోలేదు దేవుడా. అక్కలిద్దరి బ్రతుకు నాశనం అయిపోయింది, నా బతుకు ఏమవుద్దా అనుకున్నాను. కానీ నీ దయతో నా జీవితం చాలా సంతోషంగా ఉందే. దేవుళ్ళలాంటి భర్త, దేవతల్లాంటి అత్తమామలు, అమ్మా నాన్నల దగ్గర నేను అనుభవించిన నరకానికే నాకు నువ్వు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావో ఏమో. అక్కల బ్రతుకు కూడా బాగు చేయొచ్చుగా, భావనలు కూడా మార్చొచ్చుగా తండ్రి అనుకుందే. అనుకొని అలా ఇల్లు క్లీన్ చేసుకుంటూ ముందు వాళ్ళు ఉండేటటువంటి కింద ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసింది. క్లీన్ చేసిన తర్వాత అసలు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు బేస్మెంట్ క్లీన్ చేయలేదు అనే దాంతో కిందకి వెళ్ళి బేస్మెంట్ క్లీన్ చేద్దామంటే చీకటి గుయ్యారం, దాంతో బల్బ్ పోయినట్టుంది అని చెప్పి తనకు బల్బులు పెట్టడం వచ్చు. బల్బులు పెట్టి లైట్స్ ఆన్ చేసి క్లీన్ చేస్తూ ఉండగా ఆ గదిలో గోడల మీద అక్కడక్కడ ఎర్రగా ఏదో ఎర్రటి చుక్కలు కనిపించినాయి. తనకే కనిపిస్తే ఏంటిదంతా స్మెల్ కూడా వస్తుంది, బ్లడ్ వాసనలాగా ఉందేంటి అని తుడిచే కొద్దీ బ్లడ్లా కారుతూ చండాలమైన వాసన ఆ కిందంతా కూడా. ఏ యానిమల్ అయినా చచ్చిందో ఏం పాడో అనే మొత్తం క్లీన్ చేసి రూమ్ ఫ్రెషనర్లు కొట్టేసి ఆ తర్వాత నీట్గా అద్దంలా క్లీన్ అయ్యాక అమ్మయ్య అని తనకు తనే థమ్స్అప్ చూపించుకొని ఆ తర్వాత ఆ డోర్స్ క్లోజ్ చేసి పైకి వచ్చింది. బేస్మెంట్ క్లియర్ అయిపోయింది, ఇప్పుడు ఈ ఫ్లోర్ క్లియర్ అయిపోయింది, ఇంకా మా ఫ్లోర్కి వెళ్ళి మా ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి అని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి మిగతా గదులన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చేపాటికి ఆ రోజు అలిసిపోయింది. ఆ తర్వాత మొగుడొచ్చాడు. మొగుడొచ్చి రాగానే గుమ్మంలో నుంచి ఆ అమ్మాయిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి ఇక ఇద్దరూ కలిసి ఇంటిమేషన్స్ అవటం, తినటం, ఆ తర్వాత ఇక ముద్దు ముచ్చట్లలో ఆ రోజు అలా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత తెల్లారి మొగుడు ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అంతా క్లీన్ చేసింది కానీ పండుగ రాబోతోంది, చర్చ తమ బెడ్రూమ్ క్లీన్ చేసుకోకపోతే ఎలాగా అనే దాంతో ఈరోజు ఈ బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోయినట్టే అనుకొని బెడ్రూమ్లో ఒక పక్కన
కార్నర్లో చక్కగా అన్ని రకాల బొమ్మలు అందంగా సర్దుంటాయి. తను వచ్చిన దగ్గర నుంచి వాటిని అసలు ముట్టుకున్నది లేదు. అవన్నీ ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసి మళ్ళీ యథా ప్లేస్లో పెట్టుకుంటూ వస్తుంటే అక్కడ ఒక అందమైన పాప బొమ్మ ఉంది. ఆ పాప బొమ్మని ముట్టుకొని తను క్లీన్ చేయకపోతే గర్ర 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 గర్రమని ఆ బొమ్మలో నుంచి బజ్ అంటూ సౌండ్ వినపడుతుంది. ఉలిక్కిపడి ఆ బొమ్మ కళ్ళల్లోకి చూస్తే ఆ బొమ్మ తల అటు ఇటు తిప్పుతూ ఆ బొమ్మ కళ్ళల్లో నుంచి కళ్ళు అటు ఇటు తిరుగుతూ కెమెరా లెన్స్లా కనిపించాయి. ఏంటిది కెమెరా బొమ్మ అని చిచి ఏం రికార్డ్ చేసుకుంటున్నాడు ఇందులో చీపాడు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత బెడ్రూమ్లో అలా ఉండేవి కూడా చేసుకుంటున్నాడా? మనిషికి పద్దాకా అదే యావమ్మ. ఇక్కడ నుండి చూసేది కాక మళ్ళీ నా అందాల్ని ఇలా కూడా దాచుకొని చూసుకోవాలనుకుంటున్నాడా? చీ అనుకొని ఆ తర్వాత ఆ బొమ్మను క్లీన్ చేస్తూ ఉండగా ఆ బొమ్మ వెనకాల ఉన్నటువంటి ఒక దాని మీద బటన్ మీద వేలు పడి ఆ బొమ్మలో నుంచి ఓపెన్ అయిపోయి ఒక చిన్న పెన్ డ్రైవ్ లాంటిదే, దాంతోపాటు లోపల మెమరీ కార్డ్ లాంటిది బయటకు వచ్చింది. చాలా పెద్ద మెమరీ ఉన్న కార్డ్ అదే. దాంతోపాటు ఆ పెన్ డ్రైవ్లు లోపల వేసి ఉన్నాయి. ఇవి ఎంత జీబీ ఉన్న పెన్ డ్రైవ్లు కూడా ఉంటాయా అని చేతిలోకి తీసుకున్న తర్వాత ఏం రికార్డ్ చేశాడో ఏమో రాని చెప్తా అని చెప్పి వాటిని చూద్దామని ఆ బొమ్మని మళ్ళీ చక్కగా అలాగే తుడిచేసి బొమ్మను అక్కడ పెట్టి రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత కింద ఫ్లోర్లోకి వచ్చింది. ఇంట్లో 3 ల్యాప్టాప్లు ఉన్నాయి. మొగుడు ఒకటి ఎత్తుకెళ్తాడో, తను ఎప్పుడైనా బెడ్రూమ్లో సినిమా చూస్తూనో లేదంటే కనుక వంట చేసుకుంటూ ఏదైనా చూస్తూనో తనే వాడుద్ది మిగతా ల్యాప్టాప్లో. ఆ ల్యాప్టాప్ ఒకటి తీసుకొని ఇక హాల్లో ఉన్న డోర్స్ అవి అన్నీ క్లోజ్ చేసి కర్టెన్స్ వేసేసి తెచ్చి తన బెడ్రూమ్లో ల్యాప్టాప్ పెట్టుకొని పక్కనే చిప్స్ పెట్టుకొని అలా చక్కగా ఆ పెన్ డ్రైవ్ని ఆన్ చేసింది. ఆన్ చేసేపాటికి ఆ పెన్ డ్రైవ్లో చాలా వీడియోలు ఉన్నాయి. కిందకి వెళ్ళి ఫస్ట్ వీడియో దగ్గర నుంచి చూద్దామని అలా కిందకి ప్రెస్ చేసి ఫస్ట్ వీడియో దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో ఒక అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంది. హాయ్ బొమ్మ, నేను పెళ్ళయ్యి అమెరికాకి వచ్చి ఈరోజే ఇక్కడ నా కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఈ రోజు నుంచి నా భర్తతో నేను గడిపే ప్రతి మెమరీ నీలో రికార్డ్ అవ్వాలి. అసలు నేను ఇది ఇక్కడ పెడుతున్నట్టు ఆయనకి తెలీదు. చాలా కష్టపడి సంపాదించాను తెలుసా నేను నిన్ను. మా ఫస్ట్ యానివర్సరీకి అందరూ మొగుళ్ళకి చాలా రకాల గిఫ్ట్లు ఇస్తారు, కానీ నేను మాత్రం ఈ సంవత్సరంగా మేము అలా ప్రేమగా గడిపినాయి అన్నీ మా ఇంటిమేషన్ల దగ్గర నుంచి స్వీట్ మెమరీస్ అన్నీ కలిపి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి నా మొగుడికి అని మొగుడి గురించి నా మొగుడు ఎంత మంచోడోనని పెళ్లి చూపులకు వచ్చాడని నా మొగుడు నన్ను చూసి నవ్వాడని నా మొగుడు నిజం చెప్పాలంటే ఫస్ట్ నైట్లు అవి అక్కడ వద్దన్నాడని ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకుందామన్నాడని ఎంత మంచోడో తెలుసా మా ఆయనని. మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడని ఆ బొమ్మతో ఆ అమ్మాయి చాలా ముచ్చట్లు చెప్పింది. ఇంతకీ ఎవరి అమ్మాయి? ఇంతకుముందు ఇంట్లో ఉన్నవాళ్ళు అనుకుంటాను, మా ఆయన పెట్టాడు అనుకున్నానే తప్పుగా పాపం. కాదా, కానీ ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నాడే నా మొగుడు అని ఆ అమ్మాయి చూస్తూ ఉండగా సెకండ్ వీడియోలో చూసేపాటికి ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేయటం, వచ్చి రాగానే తన మొగుడే అక్కడికి జగన్ రావటం, ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని ఆ అమ్మాయిని పట్టుకొని ఇక అంజు అనే ఆ అమ్మాయిని తిప్పేయటం, ఇక అంజిత ఈరోజు ఏంట్రా స్పెషల్స్ అని అడగటం. స్పెషల్సా ఎలా పెట్టాలి, నా నోటితో నీ నోటికి అందించా అనేసరికి సిగ్గుతో తల దించేసుకుంది రామలక్ష్మి. అంటే తన మొగుడికి అంతకుముందు ఒక పెళ్ళయిందా? బహుశా ఈ అమ్మాయికి తన మొగుడికి గొడవలైనయా? ఇద్దరికి డివోర్స్ అయినయా? ఇద్దరు విడిపోయారా? లేకపోతే ఆ అమ్మాయి చనిపోయిందా? ఎప్పుడూ తన భర్త తన దగ్గర ఈ ప్రస్తావన తేలేదేంటి? అమ్మా నాన్నలకు కూడా చెప్పలేదేంటి? పోనీ ఆ అమ్మాయినే తన కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించాడా? ఇక్కడికి వచ్చాక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? అత్తమామలకు కూడా తెలీదా? అనుకోకుండానే ఆమె పోయిన తర్వాత తన్ని చేసుకున్నాడా? చెప్తే బాధపడి దూరం పెట్టుద్ది అనుకున్నాడా అనే ఎన్నో రకాల ప్రశ్నలు. దాంతో ఆడపిల్లలంటేనే
క్యూరియాసిటీ ఉంటుంది. పక్కింటి విషయాలు ఎదురింటి విషయాలే వదలరాడోళ్ళు. అలాంటిది ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆ అమ్మాయి ఆ వీడియోలు ఒక్కొక్కటిగా మొత్తం ప్లే చేసి చూడటం మొదలుపెట్టింది. చూడటం మొదలు పెడితే ఆ అమ్మాయి పేరు అంజిత అని, ఆ అమ్మాయి జగన్ వైఫ్ అని, ఆ అమ్మాయిది జగన్ది అరేంజ్డ్ మ్యారేజేనని, ఆ అమ్మాయి ఇండియాకి ఫోన్ కాల్స్ మాట్లాడుతోంది. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడి పేరు అజయ్ అని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి పేరు సావిత్రి అని, ఆ అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు పోయారని, ఆ అమ్మాయి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని, ఆ తర్వాత ఆ అమ్మాయికి పెద్దగా చదువు అవ్వలేదని డిగ్రీతో చదువు ఆపిచ్చేశారని, ఉన్న ఒక్కగానొక్క కూతురు సుఖపడాలని జగన్ అమెరికాలో ఉంటున్నాడని, అరేంజ్డ్ మ్యారేజేనని ఆ అమ్మాయి ల్యాప్టాప్లో వాళ్ళ మ్యారేజ్ వీడియోలు వేసుకొని చూస్తుంటే బొమ్మ కళ్ళల్లో ఉన్న కెమెరాలు అవి కూడా క్యాప్చర్ చేసి వాళ్ళ పెళ్లి వీడియోలు కూడా చూసింది రామలక్ష్మి. చూస్తే అందులో చాలా హ్యాపీగా అంజిత జగన్ పెళ్లి చేసుకున్నారు. అప్పగింతలు అవన్నీ మొత్తం ఆ అమ్మాయి చూసే వీడియో అంతా ఇప్పుడు తిరిగి రామలక్ష్మి చూస్తోంది. చూస్తూ ఆ తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళు కట్నం రూపేణా కానీ నగల రూపేణా కానీ మొత్తం ఆ అమ్మాయికి బాగా 10 కోట్ల దాకా ముట్ట చెప్తామని చెప్పి అన్నారు. అన్న తర్వాత టైం లేదని ఆ అమ్మాయిని అమెరికాకి తీసుకొచ్చేసాడు జగను. తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాక ముందు ఆ అమ్మాయి వచ్చి రాగానే ఆ బొమ్మ పెట్టడం, ఆ బొమ్మ పెట్టిన తర్వాత ఆ బొమ్మలో అన్నీ రికార్డ్ అవటం, ఆ అమ్మాయితో చాలా ప్రేమగా ఉండటం, తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వేరే చోటకి వీళ్ళన్నీ ప్యాక్ చేసుకొని హనీమూన్కి వెళ్ళేటప్పుడు సీక్రెట్గా అమ్మాయి బొమ్మను కూడా వెతికెళ్ళటం, అక్కడికి వెళ్ళాక చాలా క్లోజ్గా ఇద్దరు ఇంటిమేట్ అవ్వటం, ఆ తర్వాత హనీమూన్ అయిపోయి ఇక్కడికి రావటం. నిజం చెప్పాలంటే ఇంకా రామలక్ష్మి అంత ఇంట్రోవర్ట్ కాబట్టి జగన్తో అంత క్లోజ్గా ఉండేది కాదు. కానీ అంజిత చాలా ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయి. అతని మీద పడిపోయి ముద్దుల వర్షం కురిపించి అతనితో చాలా క్లోజ్ అయిపోయి చాలా ఇంటిమేటెడ్గా ఉంటూ రకరకాలు వండి పెడుతూ చాలా క్లోజ్గా చాలా డీపెస్ట్ లవ్లో ఉండే. నిజం చెప్పాలంటే తందే అప్పర్ హ్యాండే జగన్ మీద. ఇలా ఇద్దరూ కలిసి జోడు పాముల్లాగా పెనవేసుకుపోతూ వాళ్ళు అన్ని విషయాల్లో ఎంజాయ్ చేస్తూ క్లోజ్గా ఉంటున్నాయి, అన్నీ రికార్డ్ అయినాయి అందులో. ఆ తర్వాత ఒక రోజున జగన్ రాత్రి ఇద్దరు క్లోజ్ అయిన తర్వాత అలిసిపోయి ఆమె గుండెల మీద పడుకొని ఉంటే అంజిత అంటే చెప్పు అన్న తర్వాత ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టుకుందాము, మీ వాళ్ళని అడిగి మీ అమ్మగారు నీకు ఇస్తానన్న ప్రాపర్టీ ఇమ్మనరా, ఇంక నేను ఇండియాకి వెళ్ళను అని చెప్పిన తర్వాత నీ పెళ్ళాం వస్తే నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావో అని అతని ప్రేమలో మైమరిచిపోయిన అంజిత ఇండియా అప్పటికే పెళ్ళై 6 నెలలు అయ్యే చుట్టాలు బంధువులు స్నేహితులు అందరికీ కూడా తన మొగుడు దేవుడని రావుడని మంచోడని తన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడని, పిల్లలు లేకుండా ఏమీ వాడట్లేదని, ఆయనకి నచ్చదని, మా ఇద్దరికి పిల్లలంటే ఇష్టమేనని, కానీ నేను ప్రెగ్నెంట్ అవ్వలేదని, ఎట్ ఏ టైం ఎనీ కాస్ట్ ఎప్పుడైనా అవ్వచ్చు ప్రెగ్నెంట్ అని వాళ్ళ అమ్మకి తమ్ముడికి కూడా అలాగే చెప్పుకొచ్చి తన ప్రాపర్టీ అమ్మి తన గోల్డ్ సిల్వర్ అంతా ఇక్కడికి పంపించేయమని చెప్పిందే. వాళ్ళు పిల్ల సుఖపట్టం కన్నా కావాల్సిందేముందని ఆ డబ్బులు మొత్తం ఇక్కడికి పంపించేశారు. అవి మొత్తం ఇక్కడ ఉన్న జగన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. వచ్చాయా డబ్బులు అని అడిగింది అంజిత. చెక్ చేస్తున్నాను అంజు అన్న తర్వాత డబ్బులు వచ్చేసాయి, గోల్డ్ వచ్చేసింది. దాంతోపాటు పెళ్లిలో పెట్టిన గోల్డ్ డైమండ్స్ ఏవి ఇటివ్వు, మీ రిలేటివ్స్ పెట్టిన గోల్డ్ అంతా ఇటివ్వు అని పెద్ద బాక్స్ అమ్మ ఇచ్చిందే. వాటన్నిటిని ఇంట్లో ఉంచకూడదురా, నేను ఆఫీస్కి వెళితే నువ్వు ఒక్కదానివే కదా ఇంట్లో ఉండేదే అని జగన్ ఆ మొత్తం తీసుకొని బయటికి వెళ్ళటం వరకే రికార్డ్ అయిందే. వాటిని ఎక్కడ పెట్టాడో ఏంటో అవన్నీ అలా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ఉన్న జగన్కి ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత జగన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. కారణం లేకుండా అంజితని అనుమానించటం, ఆ అమ్మాయిని కొట్టటం, తాగటం, స్మోక్ చేసి ఆ అమ్మాయి మొహం మీద పొగ వదలటం, ఆ అమ్మాయిని సెక్షువల్గా హెరేస్ చేయటం, ఒక వేసిని విటుడు వాడిన దానికన్నా
హీనంగా ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి నగ్నంగా ఆ అమ్మాయిని గదిలో పడేసి ఆ అమ్మాయికి ఫుడ్ పెట్టకుండా ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ చిత్రహింసలు పెడుతూ ఆ అమ్మాయిని అందరితో అక్రమ సంబంధాలు అంటగడుతూ ఆ అమ్మాయిని తాగమని బలవంతం చేస్తూ సిగరెట్లతో కాలుస్తూ ఆ అమ్మాయి నోటికి తనే ప్లాస్టర్లు వేసేసి కట్టేసి ఒక దగ్గర తాళాలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవటం ఇవన్నీ అందులో రికార్డ్ అయినాయి. ఎంత దాంట్లో ఆ అమ్మాయి పుట్టింటికి ఫోన్ చేస్తేమోనని ఫోన్ పగలగొట్టేశాడు. ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు ఆ అమ్మాయికి. దాంతో నిజం చెప్పాలంటే మనిషి శవంలా పిచ్చిదానిలా తయారైపోయిందే. నమ్మినందుకు ఇంత ద్రోహం చేశాడనే బాధ ఒకవైపున, మోసపోయాననే దిగులు ఒకవైపున, ఆడదాని మనసు ముక్కలైపోవటానికి ఏయ్ అని ప్రేమించే మగాడు ఓ మాట అంటేనే తట్టుకోలేరు ఆడవాళ్ళు. అలాంటిదే మొగుడే సర్వస్వం అని నమ్మొస్తే ఆ మొగుడే ఇంత వెన్నుపోటు పొడిస్తే ఆ అమ్మాయి తీసుకోలేకపోయిందే. చీప్ డబ్బుల కోసమా వీడు ఇలా ప్రవర్తించిందే అనేసరికి ఇక ఈలోపు ఆ అమ్మాయి ఆ నరకం తట్టుకోలేక ఒక రోజున జగన్ ఆ అమ్మాయి కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి అనుభవిస్తూ ఉండగా, నీ కాళ్ళు పట్టుకొని నీకు దండం పెడతాను, నేను నీ లైఫ్లో నీకు అడ్డు రాను, నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇండియా పంపించేసే డివోర్స్ తీసేసుకుందాం, నేను ఈ నరకం భరించలేనంటే సరే నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడే డివోర్స్ ఇచ్చి వెళ్ళాలి, నీ మీద నాకు మోజు ఇంట్రెస్ట్ తీరిపోయిందే అంటే అలాగే అన్న తర్వాత వెంటనే ఏవో పేపర్స్ తెచ్చి జగన్ అక్కడ పడేస్తే భయంలో, టెన్షన్లో, దుఃఖంలో, ఆందోళనలో ఉన్న అంజిత వెనక ముందు చూసుకోకుండా ఆ పేపర్ల మీద ఏముందో కూడా చదవకుండా బర్రా వాటన్నిటి మీద సంతకాలు పెట్టి ఆ పేపర్లు ఇచ్చేసిందే. నేనే టికెట్ బుక్ చేసి పంపిస్తానులే నిన్ను 2-3 రోజుల్లో అని చెప్పాడు ఆ అమ్మాయినే. చెప్పేసరికి అప్పటి వరకు ఎందుకు కట్టేస్తున్నావు నన్ను, ఏమో నువ్వు బయటికి పారిపోతే, నువ్వు ఏమైనా చేస్తే అనేపాటికి ఆ అమ్మాయి నిస్సత్తువతో పర్వాలేదులే వెళ్ళిపోతే ప్రాణాలతో అయినా బ్రతకొచ్చు అనుకుందే. ఈలోపు జగన్ ఆ అమ్మాయిని కింద బేస్మెంట్లో కట్టేసి పైన ఉన్న ఫ్లోర్లో నుంచి వాళ్ళ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడుతున్నాయన్నీ బొమ్మ కళ్ళల్లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయినాయి. అదేంటంటే వీడు అమ్మా నాన్నలకి ఒక కొడుకు కాదు, వీడికి 2 అన్నలు, 2 అక్కలు, 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, వీడు 9 మంది సంతానం వీడమ్మా బాబుకి. వీడమ్మా బాబుకి రూపాయి ఆస్తిపాస్తులు లేవు, కేరా ప్లాట్ఫామ్, ఫుట్పాత్ సంత. ఇక వాళ్ళను ముంచి వీళ్ళను ముంచి అప్పులు చేసి ఊళ్ళో మారతా నానా తిప్పలు పడి ఎలాగోలాగా వీడిని అప్పులు చేసి అమెరికా పంపించిన తర్వాత వీడికి అమెరికాలో చదివే ఒక తూతూ మంత్రం ఉద్యోగం ఏదో వచ్చింది. ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టే అంజిత కాదు, రామలక్ష్మి కాదు, అంతకుముందు ఫస్ట్ సునీత అని ఒక అమ్మాయిని సంబంధం మాట్లాడారు. ఇక వీళ్ళ హైపులు చూసే వాళ్ళు వీళ్ళు అడిగినంత కట్నాలు ఇచ్చే సునీత అనే అమ్మాయిని, పాపం ఆ అమ్మాయి అసలు ఇంటర్మీడియట్ చదువుకుంది, లోకజ్ఞానం తెలియని పిల్ల, ఆ అమ్మాయిని ఇచ్చి జగన్ గాడికి పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ప్రేమ మత్తులో దించే ఒక వేశ్య కన్నా హీనంగా ఆడవాళ్ళని వాడేస్తూ వాడు నిజంగా ఆడవాళ్ళ మీద మోజు తీర్చుకోవాలి కాబట్టి వాడి ఫీలింగ్స్కి డిస్టర్బెన్స్ ఎక్కడ అవుద్దో అనే కాండోమ్స్ లాంటివి కూడా వాడకుండా ఆ అమ్మాయిలతో క్లోజ్ అవుతాడు. ప్రెగ్నెంట్లుగా ఉంటే వాళ్ళని అలాగే ముగించేస్తాడు వాడు. అలా సునీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి 15 కోట్ల రూపాయలు నగలు రూపంలో తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఆ బేస్మెంట్లో ఉన్న బ్లడ్ ఆ అమ్మాయిదే కొట్టి ఆ అమ్మాయి చేతే లెటర్ రాయించి ఆ అమ్మాయి తనకి తానే సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా క్రియేట్ చేసేసి ఆ అమ్మాయి బాడీని ఆ అమ్మాయికి పాపం తల్లి తండ్రి లేరు, మేనమామ వాళ్ళు పెళ్లి చేసి పంపించేసరికి ఆ అమ్మాయి బాడీని ఇక్కడే క్రిమేషన్ చేయించేస్తున్నాను అని చెప్పి మాజీ ప్రియుడిని తలుచుకుంటూ చచ్చిపోతున్నాను సూసైడ్ లెటర్ రాసిందని వాట్సాప్ పెట్టి ఆ అమ్మాయిని తగలెట్టేశాడు. దాంతో వీడి 2 అన్నల్ని సెటిల్ చేసుకొచ్చాడు. ఆ తర్వాత జాహ్నవి అనే అమ్మాయిని మళ్ళీ ఫ్రెష్గా సంబంధం చూశారు. ఆ అమ్మాయిని 20 కోట్ల రూపాయల కట్నంతో మాట్లాడి పెళ్లి చేసి తీసుకొచ్చిన తర్వాత సేమ్ టార్చరు, ప్రెగ్నెంట్గా ఉన్న ఆ అమ్మాయి దగ్గర డబ్బులన్నీ తీసుకొని ఆ అమ్మాయిని చంపేసి ఆ 20 కోట్లతో వీడిద్దరు అక్కల్ని సెటిల్ చేసేసాడు. ఆ తర్వాత ఇక
అంజితకి ముందు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళతో వాడి ఇద్దరు తమ్ముళ్ళని ఇద్దరు చెల్లెళ్ళని సెటిల్ చేసే మొత్తానికి అంజిత కన్నా ముందే వాళ్ళ లైఫ్లో 4 అమ్మాయిలు ఉన్నారు. ఆ 4 అమ్మాయిల్ని వాడు పైకి పంపించేసి వాడి వాళ్ళందరినీ సెటిల్ చేసి ఇప్పుడు అంజిత డబ్బులతో వాడి అమ్మని వాడి బాబుని అందరినీ సెటిల్ చేసుకు వచ్చేసాడు. అయిపోయింది. ఆ తర్వాత ఇక వాడమ్మ, ఏరా ఇంకా దీంతో అవసరం ఏంటంటావు, ఇక అది అయిపోయిందిగా, ఈసారి దాంతో ఫైనలేగా, ఇక ఈసారి ఓ సంబంధం వచ్చింది మరి, దాని పేరు రామలక్ష్మి అంట. అబ్బో దాని అమ్మ బాబు పెద్ద ఛాందసవాదులు, కూతుళ్ళు చచ్చిపోయినా పట్టించుకునే ఫ్యామిలీ కాదు, ఎప్పుడూ చూసే పేరయ్యగాడే చూశాడు సంబంధము. ఇక మనం ఆడిందాట పాడింది పాట, ఎకరం 50 లక్షలు చేసి 15 ఎకరాలు ఇస్తారంట. దానికి తోడు దీన్ని తొందరగా ముగిచ్చేసాయి మరి, దానికి ₹1,00,00,000 ల్యాండ్ ఇస్తారంట. ఇక బంగారం 100 తులాల దాకా పెడతారంట. పైన ఇంకో ₹1,00,00,000 నీ కారుకని గుంజొచ్చు, నీ ఇష్టం మరి ఆలోచించుకోరా అని చెప్తే, ఇంతమంది అమ్మాయిల్ని వీడు పెళ్లి చేసుకున్నాడనే ఏ బంధువులకి ఏ చుట్టాలకి తెలియదు. వాడి ఫ్యామిలీలో వాడి అమ్మా నాన్న తప్ప ఎవ్వరూ ఫోకస్ అవ్వరు. వాడు పెళ్ళైన తర్వాత ఎవరితోనో అక్కడ ఫోటోలు వీడియోలు మేమే వీడియోగ్రాఫర్లను మాట్లాడతామని మాట్లాడే అవతల దగ్గర ప్రూఫ్లు ఉండనివ్వడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాడు అమెరికా తెచ్చి అమ్మాయిల ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళడం. మేబీ ఫారిన్ కంట్రీస్లో లివ్ ఇన్ రిలేషన్షిప్పుల్లో ఉండటం, ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్రెండ్షిప్లు చేసుకోవటం క్లోజే కాబట్టి ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఏమవుతుందనేది పట్టించుకునే జనాలు లేరు కాబట్టి, అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు పర్సనల్ స్పేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు వీడి పురాణం అమెరికాలో ఎవరికీ తెలియదు. దాంతో అలా అంజిత దాకా వచ్చి ఆగాడు వీడు. ఆ తర్వాత ఇక లేదమ్మా, నా ఒక్కడి టార్గెటే 100 కోట్లు. ఆ 100 కోట్ల రూపాయల టార్గెట్కి నేను చేరుకునేంత వరకు ఎన్ని పోవాలని రాసున్నాయో, ఎంతమంది జీవితాలు నా కింద బలిదానం అవ్వాలని రాసుందో, అయినా నాకేంటమ్మా, 6 నెలలకు ఓ ఫిగరు, సంవత్సరానికి ఓ ఫిగరు. బ్రోతల్ సీన్స్ ఒక పెడతాయి, గర్ల్ సీన్స్ ఒక పెడతాయి. అవి వర్జిన్లు కాదు, ఫ్రెష్ కాదు. కానీ సునీత కానీ, జాహ్నవి కానీ, రమణి కానీ, రాఘవి కానీ, అంజిత కానీ, రేపొద్దున రాబోయేది కానీ ఇవన్నీ ఫ్రెష్, ఇవన్నీ వర్జిన్లో. అబ్బో ఒక వేసల కన్నా ఎక్కువగా సుఖపెడతాయి తెలుసా ఇవే, అందుకే నేనేమీ వాడకుండా సుఖపడతాను, వీటిని సుఖపెడతాను. వీటి మీద ఆల్మోస్ట్ నాకు ఒక 6 నెలల నుంచే 7-8 నెలలకు మోజు తీరిపోద్ది. డబ్బులు వచ్చాక పైకి పంపుతాను. నా 100 కోట్ల టార్గెట్ ఫినిష్ అయిన తర్వాత లాస్ట్కి ఎవరితో నిలబడాలని రాసుంటే అది ఉంటుందిలే, దీన్ని ఫినిష్ చేయాలి ఉంటానని వాడు ఫోనుల్లో మాట్లాడినవి అన్నీ రికార్డ్ అయినాయి అందులో. ఆ తర్వాత అంజితకి తినే ఫుడ్లో వాడే డ్రగ్ ట్యాబ్లెట్లు కలిపిచ్చాడు. కలిపిచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆ డ్రగ్ ట్యాబ్లెట్లు తీసుకొని కళ్ళు తిరిగిపోతూ ఉండగా ఆ అమ్మాయి మెడకి వాడే ఒక శారీని వేసి హ్యాంగ్ చేసి ఫ్యాన్కేసి లాగేశాడు. చివరికి ఆ అమ్మాయి ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు కూడా కుక్క కన్నా హీనంగా అమ్మాయిని అనుభవించి మరి ఆ తర్వాత వేలాడగట్టి సూసైడ్ లెటర్ అచ్చం మక్కి ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్లా రాసి అక్కడ పెట్టాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అది చూసేసరికి అంతకుముందు నేను ఒకడిని ప్రేమించానని, ఆ ప్రేమించిన వాడిని నేను మర్చిపోలేక మీరే ఇతనికిచ్చి నన్ను పెళ్లి చేశారనే, కాబట్టి నేను ఇతనితో కాపురం చేయలేక నేను సూసైడ్ చేసుకొని చనిపోతున్నానని అందులో రాసుందే. అంజిత వాళ్ళ తమ్ముడు అజయ్, అంజిత వాళ్ళ అమ్మ సావిత్రే అమెరికాకు వచ్చారు. ఇక నాగమణి వెంకటపతితో పాటు కూతురు తప్పు చేసిందని, కూతురు పెళ్లికి ముందు కాలు జారిందని, కూతురు తప్పుడుదని మా దగ్గర దాసి పెళ్లి చేస్తారా మా అబ్బాయికి ఇచ్చనే. నాగమణి వెంకటపతి రివర్స్లో వెళితే మీరిచ్చిన డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు అత్తయ్య, తను మీరు పంపించిన నగలు కూడా నాకు ఇవ్వలేదు, బహుశా తన ప్రియుణ్ణి బయటికి వెళ్ళటం నేను నేర్పించాను కదా, వెళ్ళి మీట్ అయ్యి అతనికి ఇచ్చి తరలించేసుకుంది అనుకుంటాను, నన్ను ఎందుకు ఇంత మోసం చెయ్యాలి, ఎంత హ్యాపీగా చూసుకున్నానో అని ఒకవైపున జగన్ చెప్తున్నా వాళ్ళకు అనుమానం వచ్చినా వాళ్ళు పాపం బిడ్డ పోయిందనే దిగులు ఒకవైపున, వాళ్ళు వీడిని అనుమానించిన వీడు చేశాడేదైనా అంటానికి ప్రూఫ్లు లేక సాక్ష్యాలు లేక, కూతురే అంతకుముందు ఫోన్ కాల్స్ అన్నీ చెక్ చేస్తే వీడు చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడని, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పినవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఫోన్లో తలా కొట్టుకుంటూ పోయిన బిడ్డ అస్థికలు తీసుకొని వాళ్ళు ఇండియాకి కాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇల్లంతా వీడు పెయింట్లు వేయించటం,
ఇండియాకి వస్తున్నాను, దాని ఫొటోస్ అవన్నీ పంపండి అని రామలక్ష్మి ఫోటోలు అవన్నీ వీళ్ళు పంపటం, వాళ్ళ ల్యాప్టాప్లో చూడటం, కత్తిలాగా ఉంది ఫిగరు, నెక్స్ట్ ఇదనమాట బలి కాబోతోంది అని వాడు ప్యాక్ చేసుకొని అమెరికా నుంచి ఇండియాకి రావటం. అందులో ఉన్న బట్టలు వాడేమి తన కోసం కొన్నవి కాదు, పోయిన సునీతవి, జాహ్నవివి, రాఘవివి, అంజితవి, వాళ్ళందరి బట్టలు అవే. హతాసురాలైపోయి రామలక్ష్మి అలా కూర్చుండిపోయిందే. ఆ తరువాత వీడు ఇండియా రావటం, ఇండియా వచ్చి తను పెళ్లి చేసుకోవటం, ఇక్కడికి తీసుకురావటం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా రికార్డ్ అయిందే. తను వంటగదిలో ఉన్నప్పుడు వాడు స్నానం చేస్తున్నాడని ఇండియాకి ఫోన్ చేసే నాగమణికి, వెంకటపతికి వాడు ఫోనుల్లో మాట్లాడయ్యే అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి అలా కూర్చుండిపోయిందే. కళ్ళల్లో నుంచి ఆపకుండా ధారలుగా నీళ్లు కారిపోయినాయి. నిజం చెప్పాలంటే పెద్దక్క మొగుడు తాగుబోతోడు, తన్నినా కనపడేలా 4 తన్నులు 4 తిట్లు. వాళ్ళ అమ్మా నాన్నలతో పాటే అక్కను కూడా తంతాడు, కానీ వాడు కూడా ఇంత క్రిమినల్ ఎదవా, ఇంత డబ్బు పిచ్చి రాస్కెల్ కాదేమో. వాళ్ళ అమ్మా నాన్నలు అసలు చాలా మంచోళ్ళు. రెండో బావ ఆడోళ్లతో తిరుగుతాడేమో, కానీ అక్కని ఎవరి దగ్గర తార్చాలనో లేదంటే గనక అక్కని నరకం పెట్టాలనో ఏ రోజు ఒక దెబ్బ కొట్టి ఒక మాటని కూడా ఎరగడు. వాడికి అమ్మాయిలు పిచ్చి అంతే. కానీ వాళ్ళమ్మ నాన్న చాలా మంచోళ్ళు. ఇలాంటి క్రిమినల్ బ్యాచ్ వాళ్ళు కాదు. ఈ ఇంత దాంట్లో తనెంత చీప్ అయిపోయింది, తనెంత అలుసైపోయింది, కేవలం తన అమ్మా నాన్నల వల్లేగా. వాళ్ళు ఇలాంటి వాళ్ళని వీళ్ళు కంప్లీట్గా ఎంక్వైరీ తీసుకొని రాబట్టేగా ఇలాంటి వెధవలు బ్రతకూడదు. వీళ్ళకి భూమి మీద బ్రతికే అర్హత లేదో. ఎంతమంది ఆడపిల్లల ప్రాణాలు హాహాకారాలు పెడుతూ ఆర్తనాదాలు చేస్తున్నాయి భగవంతుడా ఈ ఇంట్లోనే అని ఆ అమ్మాయి ఒకవైపున ఆ అమ్మాయి వాళ్ళందరి ఇంటి పేర్లు వినుంది కాబట్టి అంతకుముందు వరుసగా వాళ్ళందరి ఫేస్బుక్ల్లో వెతుకుతూ వెళ్తే ఆల్మోస్ట్ చనిపోయిన సునీత కానీ, జాహ్నవి కానీ, రాఘవి కానీ, రమణి కానీ వీళ్ళెవరీ దొరకలేదు. కానీ అంజితది దొరికింది. అంజిత దాంట్లో అంజిత తమ్ముడు ఉన్నాడు. అంజిత తమ్ముడు వాళ్ళ అమ్మతో కలిసి ఉన్నాయి. అంజిత తమ్ముడికి పెళ్ళైనే. ఆ అబ్బాయి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లోనే పెట్టుకున్నాడు. అవన్నీ చూసి అంటే వీళ్ళు ఇంకా ఆర్డర్లోనే ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరి తల్లిదండ్రులు ఏమైపోయారో, చెయ్యని తప్పులకి కూతుళ్ళు వేసలు వెలయాళ్ళు అనుకుంటూ ఎలా బ్రతికున్నారో, గుండె పగిలిపోయి చచ్చిపోయారో అవమానాలతో. ఒరేయ్ నువ్వు చేసిన దానికి ఏమైపోయారో కదరా అని నేను ఇప్పుడు తొందరపడకూడదు, నేను బయట పడకూడదు, వాడికి అనుమానం రానివ్వకూడదు, నా ప్రాణాలు బేస్మెంట్ పాలు అవ్వనివ్వకూడదు భగవంతుడా అని ముందు లేచింది. ఆ పెన్ డ్రైవ్లో అవన్నీ జాగ్రత్తగా వేరే వాటిల్లో కాపీ చేసేసుకొని వాటన్నిటిని చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా దాచిపెట్టి ఆ ల్యాప్టాప్ అవన్నీ యాజ్ యూజువల్గా ఓ పక్కన పడేసి స్నానం చేసి ఫ్రెష్ బాగా రెడీ అయ్యి వచ్చిందే. వాడు ఆఫీసు నుంచి వచ్చాడు. మొగుడు వచ్చి రాగానే క్లోజ్ అయ్యాడు, ఇంటిమేట్ అయిందే, తిన్నారు. ఆ తర్వాత వాడికి ఈ అమ్మాయి మీద 1 నెల 2 నెలలకు మోజు తీరిపోయిందని అమ్మాయికి అర్థమైందే. వాడే మెల్లగా రామలక్ష్మిని గుండెల మీద పడుకోబెట్టుకొని మీ అమ్మా నాన్నలతో ఇక్కడ పెట్టుబడి పెడతాం, అక్కడ డబ్బులు అమ్మి ఇమ్మనమను, మా అమ్మా నాన్నలను కూడా నేను అడుగుతానని యాజ్ యూజువల్ అంతకుముందు పెళ్ళాలకు చెప్పినట్టు కహానీ చెప్పుకొచ్చాడు ఈ అమ్మాయికి కూడా. ఆ తర్వాత అలాగే నీ ఇష్టమని నేను అడిగితే వాళ్ళు నా మాట వింటారా అని ఎటు తన అమ్మా నాన్నల్ని తనెందుకు అడిగినట్టుండాలని వాడితోనే అడిగిచ్చిందే. అడిగిచ్చిన తర్వాత బాబు ఈలోపు బయ్యర్లను చూడటం, ఆ తర్వాత పొలం అమ్మటం, అమ్మిన డబ్బులు పంపించాలనుకున్నప్పుడు కూడా వాడు తన అకౌంట్ నెంబర్ చెప్పమంటే కావాలని వాడి అకౌంట్ నెంబర్ చెప్పకుండా తన అకౌంట్ నెంబర్ చెప్పి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది మనీ అంతా కూడాను. ఆ తర్వాత గోల్డ్ అంతా కూడాను ఇంట్లో లాకర్లో పెట్టిందే. గోల్డ్ మొత్తం అమ్మ వాళ్ళు పెట్టింది పెళ్లిలోదే. అప్పుడు అత్తయ్య వాళ్ళు పంపింది ఇవరా తీసుకెళ్ళి దగ్గర పెడతానంటే నేను ఫస్ట్ యానివర్సరీకి వేసుకోవాలి, ఆ తర్వాతే పెడుదుగానిలే అని చెప్పింది. చెప్పిన తర్వాత డబ్బులు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యి పెట్టుబడి పెట్టాలని వాడు అడుగుతుంటే యానివర్సరీ అయిపోయాక చేస్తా అని చెప్పుకుంటూ వచ్చిందే. ఈలోపు వాడు క్లోజ్ అయిన కళ్ళల్లోంచి నిప్పులు కక్కుతున్న బాధతో ఒళ్ళంతా నిజం చెప్పాలంటే కంపరం కలిగిన అసహ్యం కలిగిన తట్టుకుందే. కర్మగాలిపోయి ఈలోపు కడుపు రాకుండా ఏమైనా వాడాలనే విషయం
విషయం మర్చిపోయి కడుపు వచ్చిందే, వాడు ఆ కడుపుతో సహా తన్ని పైకి పంపాలనుకుంటున్నాడని అర్థమైందే. ఆ కడుపులో బిడ్డ కూడా తనకి భారంగా బరువుగా ఉన్న ఆ విషయం అసలు అమ్మాయి ఎవరికి చెప్పాలనుకోలేదు. ఆ తర్వాత కావాలని ఎవరికీ అనుమానం రాకూడదనే తనే కారు బ్రేక్ వైర్స్ కట్ చేసేసిందే. వాడిని కారు డ్రైవింగ్ నేర్పించమని కావాలని పోరి అంతకుముందే డ్రైవింగ్ నేర్చుకొని ఉంది. ఆ తర్వాత ఇక వాడు ఉంగరం తొడిగాడు. ఉంగరం తొడిగిన తర్వాత పోలీసులకి ఎంక్వైరీలో డౌట్ రాకుండా ప్రశాంతంగా కూర్చొని ఇంతమందిని పైకి పంపిన అందరినీ తలుచుకొని ఒక రిసార్ట్ బుక్ చేసిందే. అక్కడ అన్ని ఏర్పాట్లు ఫస్ట్ యానివర్సరీకి రెడీ చేయించిందే. ఆ తర్వాత వాడికి సర్ప్రైజ్ అని అన్నీ ప్యాక్ చేసుకొని కారులోకి ఎక్కించుకుందే. నేనే డ్రైవ్ చేస్తానని వాడిని మాటల్లో పెట్టిందే. ముందు బాగా జనారణ్యం లేని చోట నుంచి జనారణ్యం ఫుల్గా ఉన్న చోటకి తీసుకెళ్ళిందే. అక్కడి నుంచి ఒక ట్రాఫిక్లోకి మరల్చిందే. ఫుల్గా ట్రాఫిక్ ఉంది అక్కడ. ఆ ట్రాఫిక్లో అసలు వెహికల్స్ మీదకి దూసుకొచ్చేస్తున్నట్టే ఉన్నాయి. అలాంటి చోట డ్రైవ్ చేస్తూ ఉండగా ఎదురుగా ఆ అమ్మాయికి ఒక పెద్ద ట్రక్ కనపడిందే. ఇదే మంచి మూమెంట్ అనుకుందే. బ్రేకులు తొక్కుతుంటే బ్రేకులు పడట్లేదని వాడి ముఖంలో చావు భయం ఎలా ఉంటుందో చూసిందే. చూసి ఒక్కసారిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వాడిని వదిలేయి నువ్వు దూకే, వాడిని వదిలేయి నువ్వు దూకే అని చెప్తున్నట్టు అనిపించే అప్పటికే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఆ అమ్మాయి సైడ్ నుంచి కాకుండా వాడి సైడ్ నుంచే వాడిని క్రాష్ అయిపోయేలా చేసేలాగా బండిని అడ్డం తిప్పేసిందే. తనకున్న సీట్ బెల్ట్ని ఓపెన్ చేసి డోర్ లాక్ ఓపెన్ చేసుకొని కిందకి దూకేసిందే. వాడి సైడ్ అంతా క్రాష్ అయిపోయింది. వాడి బాడీ బయటికి తీసుకెళ్లేసరికి వాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళి నరకం అనుభవిస్తూ చిత్రవద అనుభవిస్తూ 3 గంటల సేపు నానా క్షోభ అనుభవిస్తూ వాడు పైలోకానికి చేరుకున్నాడు. ఆ తర్వాత అమ్మా నాన్నలకి అత్తామామలకి కబురు పెట్టిన తర్వాత అత్తామామలకి ఇదంతా కూడాను ఒక్కసారిగా షాక్ అయిపోయి కొడుకు పోయాడని తీసుకోలేకపోయారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి తొక్కేయాలని చూశారు. అడ్డం తిరిగిపోయిందే. అమ్మా నాన్నలు డబ్బులన్నీ ఏమైనాయి అంటే మీ అల్లుడు నాకు ఇవ్వలేదు, నాకు తెలియదని చెప్పిందే. వాళ్ళతో రానంది, వాడి జ్ఞాపకాలతోనే ఉంటానంది. ఈలోపు పోలీసులు యాక్సిడెంట్ కేసు కింద రాసుకుని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. వాడి పేరు మీద ఉన్న ఇల్లు ఇన్నాళ్ళు వాడితో ఒక వేసే అనుకొని కాపురం చేసినా అది అమ్మాయికి దక్కుదల అయ్యిందే. ఆ తర్వాత అమ్మా నాన్నలతో వెళ్ళాలనిపించలా, అత్తమామల్ని వదిలేయాలనిపించలా. దాంతోనే ఇక్కడ పడేసి చెత్తగొట్టించింది అమ్మా నాన్నల్నే అత్తమామల్నే. ఆ తర్వాత వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసిన తర్వాత తన పేరు మీద తన ల్యాండు, తనకి ఇచ్చిన గోల్డ్, తనకి ఇచ్చినటువంటి పొలం ఇచ్చిన డబ్బులు, మొగుడి ద్వారా వచ్చినటువంటి ఆ ఇల్లు తను బతకగలదు, ధైర్యంగా బ్రతకాలి, డిగ్రీ వరకు చదువుకుంది, దేనికి ఆ ధైర్యం పడకూడదు అనుకుందే. ఆ తర్వాత వీళ్ళు ఇండియా వెళ్ళే లోపే ఆల్రెడీ ఆ అమ్మాయి అంజిత తమ్ముడు అజయ్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఐజీలు, డిఐజీలతో పెళ్లి ఫోటోలు దిగుంటం చూసి ఆ అబ్బాయితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి నా పేరు రామలక్ష్మి బాబు, నేను మీ అక్కలాగే ఒక అభాగ్యురాలినయ్యా అనే జరిగిన మొత్తం వాళ్ళకి వివరంగా చెప్పి ప్రూఫ్లు పెట్టిందే. ఈ ప్రూఫ్ దొరక్కేనమ్మా వాడిని మేము వదిలేసాము, వాడు చచ్చాడా అయితే అని వాడి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంటారని డీటెయిల్స్ మొత్తం చెప్పింది రామలక్ష్మి. వీళ్ళలా ఇండియాలో దిగి ల్యాండ్ అయ్యి అలా ఇటువైపున ప్రభావతి ప్రకాశరావు ఇంటికి వచ్చి కూతురు చచ్చిందని దినదివస కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు మునిగిపోతే వాళ్ళు అలా ఇంటికి వెళ్ళారో లేదో మొత్తం పోలీసులు కమ్మేసే ఇక బయటికి రానివ్వకుండా జగన్ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో తోసేసే లైఫ్లో బయటికి రానివ్వకుండా డబ్బులు పెట్టేసి జైల్లోనే పైకి పంపించేశారు ఫ్యామిలీ మొత్తాన్నే. ఇప్పుడమ్మా పోయిన నా కూతురుతో పాటు మిగతా ఆడకూతుళ్ళ అందరి ఆత్మలకి శాంతి కలిగిందే అందే అంజిత వాళ్ళ అమ్మ. దాంతో అక్కడికి అత్తమామల ప్రాబ్లం కూడా రణశేషం శత్రుశేషం ఉండనివ్వకూడదని క్లియర్ చేసేసుకొచ్చింది రామలక్ష్మి. ఆ తర్వాత ఆఖరి ఫోను అక్కలకి చేసి ఈ విషయాలేమీ చెప్పలేదు, హ్యాపీగా ఉండండి. ఆ ముందు పెద్ద బావనే తీసుకెళ్లి రీహాబిలిటేషన్లో పడేయమని, చిన్న బావనే దూరంగా తీసుకెళ్ళిపో, ఇక్కడ పలానా డాక్టర్ ఉన్నాడు చూపించు, కంప్లీట్గా తగ్గిపోద్ది
అయిపోద్ది, ఆ తర్వాత నీ మొగుళ్ళతో మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. ఆ తర్వాత వెళ్ళి అబార్షన్ చేయించుకొని వచ్చింది. డాక్టర్లు వాకింగ్కి రమ్మనమన్నారని అలా కూర్చునేసరికి అక్కడ ఉన్న భార్యాభర్తల్ని పిల్లల్ని చూస్తే గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలినట్టు అనిపించేసింది. ఇక ఎప్పుడు ఈ గతాన్ని తను గుర్తు తెచ్చుకోకూడదు. తన జీవితంలో ఇదొక అమావాస్య చీకటి గడిచిపోయింది గతం. తనతో పోలిస్తే మిగతా ఆడవాళ్ళు కోల్పోయింది మానాన్ని, ప్రాణాన్ని, పరువు, ప్రతిష్టల్నే, డబ్బుని, అన్నిటినీ కోల్పోయారు. తను చేసింది మంచి పనే, స్త్రీ జాతి గర్వించదగ్గ పనే. అంతమంది ఆడవాళ్ళకి తను నిజం చెప్పాలంటే నివాళి అర్పించింది వాడిని పైకి పంపి. తను చేసింది తప్పు కాదు, ద్రోహం కాదు, పాపం కాదు. ప్రతి ఆడదానిలోనూ ఒక ఆదిపరాశక్తి ఉంటుంది. నిజమైతే వాడిని తను అలా పైకి పంపించడం న్యాయమేన అనుకొని ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత అమ్మాయికి ఆ కొంపలో ఉండాలనిపించలేదు. దాంతోనే ఆ ఇల్లు అమ్మేసిందే. ఇల్లు అమ్మేసిన తర్వాత వేరే చోట మరొక ఇల్లు కొనుక్కొని ఒక కెఫే అమ్మడానికి వచ్చిందని తెలిసి ఆ కెఫేని కొంత డబ్బిచ్చి కొనుక్కున్న తర్వాత ఇక అమ్మాయి అక్కడ ఉన్న సిటిజన్గా మారిపోయే ఆ కెఫేలో కొంతమంది పని వాళ్ళతో కెఫే రన్ చేస్తూ ఉండగా ఆ కెఫేకి రోజు ఒక అతను వస్తాడు. ఒక రోజు అతను కాఫీ మీద కాఫీ 10-15 కాఫీలు ఆర్డర్ ఇచ్చే పెద్దగా అరుస్తుంటే వెళ్ళి రామ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఎందుకండి అంత పెద్దగా అరుస్తున్నారని ఇంగ్లీష్లో వాటర్ తాగి కూల్ అవ్వండి అని చెప్పిన తర్వాత అతను వర్క్ టెన్షన్ అని అక్కడ ఉన్న పని వాళ్ళు ఎవరూ సరిగ్గా వర్క్ చేయట్లేదని దాంతోనే టెన్షను అని చెప్పే ఉఫ్ఫో దేవుడా అన్నాడు తెలుగులో. మీరు తెలుగువారా అంటే మీరు తెలుగువారా అన్న తర్వాత అవును అని చెప్పిన తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఈ నైట్ అంతా ఈ కెఫేలోనే వర్క్ చేయొచ్చా అని అడిగితే అదేంటి మీకు ఇల్లు లేదా అని అడిగింది. ఉందండి, కాకపోతే మీ కెఫేకి నా ఆఫీసు దగ్గర ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుందామని, డోంట్ వర్రీ చేసుకోండి అని చెప్పింది. ఆ తర్వాత అతను తెల్లాడి నా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని, మీరు కూల్గా ఉండమన్నారు, అరవద్దన్నారు, టెన్షన్ పడొద్దన్నారు, అరిస్తే బీపీ పెరుగుద్దన్నారు, వాటర్ ఎక్కువ తాగమన్నారు, కాఫీ ఎక్కువ తాగొద్దన్నారుగా సక్సెస్ చేశానండి, అరిస్తే పని అవ్వదన్నారుగా అరవకుండానే చేయించాను అని చెప్తే మీ పేరు చెప్పలేదు అందే. విశ్వ అన్నాడు. మరి మీ పేరు రామలక్ష్మి అని చెప్పిన తర్వాత ఇక ఫ్రీక్వెంట్గా విశ్వ ఈ కెఫేకే వస్తూ ఇద్దరి మధ్య ఒక మంచి పరిచయం, తర్వాత స్నేహం. ఒక రోజున రామలక్ష్మిని విశ్వ అవును ఇక్కడ ఏంటి ఇలా అని అడిగాడు. ఏమీ లేదు, ముందు ఇండియాలోనే ఉండేదాన్ని, డిగ్రీ అయిపోయింది, అమ్మా నాన్నలే ఓ సంబంధం చూసి పెళ్లి చేశారు, అతను హ్యాపీగానే చూసుకునేవాడు, అనుకోకుండా యాక్సిడెంట్లో పోయాడు, మా ఇద్దరక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బావలు నా మీద మోజు పడతారేమో, మనసు పడతారేమో, ఎక్కడ తప్పుడు పనులు జరుగుతాయోనని అమ్మా నాన్న నాతో సంబంధం లేదని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి మూఢాచారాలు, మూర్ఖత్వాలు ఎక్కువ. మా కొడుకే పోయిన తర్వాత కోడలతో సంబంధం ఏంటని అత్తమావల సంబంధం తెంచేసుకొని వెళ్ళిపోయారు. ఏదో అతను పోయిన తర్వాత ఒక ఇల్లు వచ్చింది, దాంతోపాటు కొంచెం అమౌంట్ ఉంది, పెళ్ళికని ఇచ్చింది, అవి మొత్తం కలిపి ఈ కెఫే తీసుకొని ఇక్కడ ఉంటున్నానని ఓ స్టోరీ చెప్పేసింది. అతనికి చెప్పేపాటికి అతను చాలా ఫీల్ అయ్యాడు. మరి మీ గురించే అని అడిగితే నాకా ఇండియాలో నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను, ఆ తర్వాత ఆ 6 ఇయర్స్లో ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను, నన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ఇండియాలో ఉండలేక అబ్రాడ్ వచ్చేసాను, ఇక్కడ చాలా పెద్ద జాబ్ చేస్తున్నాను, 4-5 జాబులు మారాను, పెద్ద శాలరీ వస్తుంది, ఓన్ హౌస్ ఉంది, కార్లు ఉన్నాయి, అమ్మా నాన్నలకి మేము 3 పిల్లలం, మా డాడీది బిజినెస్, మమ్మీ కూడా డాడీతో పాటు బిజినెస్కి వెళ్ళొద్ది, మా అన్నయ్యలిద్దరూ కూడా వేరే కంట్రీస్లో, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో, ఒకళ్ళు లండన్లో ఉంటారు, వదినలిద్దరూ కూడా జాబులు చేస్తారు, వాళ్ళకి పిల్లలు కూడాను అన్న తర్వాత ఇక నా విషయమే ఎలా అని చెప్పాడు. ఆ తర్వాత రాను ఒక 1 ఇయర్ జర్నీలో రామలక్ష్మిని తెలియకుండానే విశ్వ ప్రేమించి ఒక రోజున అమ్మాయిని బయటికి రమ్మనమని తీసుకెళ్ళి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసే, నీ గతాన్ని నేను ఎప్పుడూ తవ్వను, గడిచిపోయిన నీ భర్త గురించి కానీ, గడిచిపోయిన నీ జీవితంలో చీకట్ల గురించి కానీ నేను ఎప్పుడూ ఎత్తను,
నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అమ్మా నాన్న లేరు కదా, నలుగురు అందరూ వదిలేశారు అనే నేను నిన్ను చీప్ చేసే మగాడిని కాదు. నాకు నువ్వు ఎంత నచ్చావంటే నేను నీ కాలు కందకుండా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఐ లవ్ యూ రా, స్టిల్ మై లాస్ట్ బ్రెత్ అని చెప్పాడు విశ్వ. మీ అమ్మా నాన్న అంది రామలక్ష్మి. వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ నాకన్నా. నీకో విషయం తెలుసా, మా ఒక వదిన వేరే క్యాస్టు, ఇంకో వదిన వేరే రిలీజియను. అయినా మా అమ్మ నాన్నలు ఎంతో హ్యాపీగా పెళ్లి చేశారు మా అన్నయ్యకి వదినలకి. అన్న తర్వాత వెంటనే ఒప్పుకుంటే అనుమానం వచ్చుద్దని ఒక 5-6 నెలలు ఒప్పుకోకుండా తర్వాత ఓకే అన్నయ్య ఐ లవ్ యూ టూ అని ఉంగరం పెట్టించుకుంది. తర్వాత విశ్వ వాళ్ళ అన్నయ్యలు వదినలు పిల్లలు అమ్మ నాన్నలు వచ్చే వీళ్ళది పెద్ద బడాయి ఫ్యామిలీ అని రామలక్ష్మికి అర్థమైంది. వాళ్ళు ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పుకొని ఆనందపడే పిచ్చి జనాలు. దాంతో మళ్ళాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే కరెక్ట్ ఏమోలే అని చెప్పి విశ్వకి రామలక్ష్మికి పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేసి హ్యాపీగా హనీమూన్కి వెళ్ళమని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కల్మషం లేనటువంటి ఫ్యామిలీ. అత్తగారు ఫోన్ చేసి ఇండియా నుంచి అయ్యి ముగ్గురు కోడళ్ళకే పంపటం తప్ప ఎప్పుడు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించరు వాళ్ళు. 3 ఏళ్ల పాటు చాలా హ్యాపీగా జీవితం, అన్యోన్యమైన దాంపత్యం, పగలు రాత్రి తేడా తెలియకుండా సంతోషంగా గడిచిపోయిన కాపురం. విశ్వకి జగన్కి అసలు సంబంధమే లేదు. ₹1 కూడా రామలక్ష్మిది విశ్వ తీసుకోడు. ఆఫీస్కి వెళ్ళొస్తాడు. కెఫేకి తన ఆఫీస్ దగ్గరే కాబట్టి వచ్చి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోవటం, కలిసి తినేయటం. 3 ఏళ్ళు ప్లాన్ చేసుకొని రామలక్ష్మి గర్భవతి ఒక్కడే బాబు చాలని బాబుని కని కశ్యప్ అని పిల్లాడికి పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత హ్యాపీగా రెస్ట్ ఆఫ్ లైఫ్ విశ్వతో బాబుతో రామలక్ష్మి జీవితం సంతోషంగా గడిచిపోయిన గతాన్ని కట్టి కబోర్డ్లో పడేసి తన జీవితాన్ని తనెందుకు పోయిన ఒక వేస్ట్ గాడి కోసమని నాశనం చేసుకోవాలి. తన బ్రతుకులో తను ఎన్నో కలలు కంది. ప్రతి ఆడపిల్లకి జీవితం మీద ఎన్నో ఆశలుంటాయి. పుట్టింట్లో సుఖపడకపోయినా 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పుట్టింట్లో ఉంటాం. కానీ రెస్ట్ ఆఫ్ లైఫ్ హస్బెండ్తో ఉండేటప్పుడు అతనితోనే ప్రతి కళ పెనవేసుకొని కంటది ఆడపిల్ల. ఆ కళలన్నీ జగన్ వల్ల నాశనం అయిపోయినా విశ్వ వల్ల భగవంతుడు నెరవేర్చినందుకు బాబుతో మొగుడుతో మధ్య మధ్యలో అత్తమామలు వచ్చేళ్ళతో వాళ్ళు బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చేళ్ళతో ఆ అమ్మాయి కెఫే రన్ చేసుకుంటూ ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళొస్తూ బాబు స్కూల్కి వెళుతూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి జీవితం. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రభావతి ప్రకాశ్రావు మొహం కూడా చూడటం మానేశారు కౌసల్య సుప్రజ. ఆ రోజు ఏమంటా ఫోన్ చేసి చెప్పిందో కానీ రామలక్ష్మి కౌసల్య చెప్పా పెట్టకుండా డాక్టర్ గారితో మాట్లాడి మొగుడికి మత్తు ఇంజక్షన్ ఇప్పించి తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో పడేసింది. 1 సంవత్సరం శేఖరు మొత్తం క్లియరు అయ్యి బయటకు వచ్చే అక్కడి నుంచి మొగుడికి ట్రాన్స్ఫర్ పెట్టించుకొని ఆస్తిలో వాళ్ళ షేర్ వాళ్ళకి అత్తామామలతో రాయించుకొని దూరంగా వెళ్ళిపోయి ఆ అమ్మాయి 2 పిల్లల్ని కని అమ్మా నాన్నల మొహం కూడా చూడకుండా వీళ్ళకి అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా ప్రశాంతంగా మొగుడితో కాపురం చేసుకుంటూ మారిన మొగుడితో ప్రశాంతంగా ఉంటుంది కౌసల్య. ఇక సుప్రజ సాగర్ని రామలక్ష్మి చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ బాడీ వాష్ 2 చేయించి రోగాలన్నీ నయం చేయించిన తర్వాత ఈసారి పద్ధతిగా ఉండకపోతే లోపల ప్రాణం అనే ఒక చిన్న బల్బు ఉంటుంది, ఈసారి ఆ బల్బు ఫ్యూజ్ కొట్టేసిద్ది నీకని చెప్పారు డాక్టర్లు. పద్ధతిగా మూసుకొని పెళ్ళామే ప్రపంచం అనుకుంటూ పెళ్ళాంతో కాపురం చేసుకుంటూ తన ప్రాపర్టీలో షేర్ సాగర్ కూడా పెట్టించుకొని ట్రాన్స్ఫర్ పెట్టించేసుకొని సుప్రజకి 2 పిల్లలు పుట్టి దూరంగా వెళ్ళిపోయింది మొగుడిని తీసుకొని. ఆ తర్వాత ప్రభావతి ప్రకాశ్రావుని చూసే దిక్కులేక పలకడిచ్చే దిక్కులేక రోగాలు కమ్మేసి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని దిగదినేసి రూపాయి లేక పలకడిచ్చే దిక్కులేక అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసి దేవతల్లాంటి ఆడపిల్లల్ని కంఠం గొప్పతనం కాదు, ఆ ఆడపిల్లలు మహాలక్ష్మి స్వరూపాలైనప్పుడు వాళ్ళ కంట కన్నీరు రాకుండా అమ్మా నాన్నలు చూసుకోవటం వాళ్ళ ప్రథమ కర్తవ్యం అనే విషయం వీళ్ళు మర్చిపోయినందుకు సప్తమహా నరకాలు ఆ లక్ష్మీదేవే వీళ్ళ నుష్టన రాసిందేమో అన్నట్టుగా ఆ తర్వాత వీళ్ళు
పడని బాధలు లేవో ఆ తర్వాత చివరికి వెళ్ళి ఒక ఆశ్రమంలో ఉండే అక్కడ ఉండలేక ఆ తర్వాత వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉండలేక గుడిమెట్ల మీదకి వచ్చి ప్రసాదాలు తింటే గెంటేసి చివరికి అడుక్కుంటూ ఒళ్ళంతా రోగాలు కమ్మేసి గాలి వాన తుఫాన్లో ఎక్కడా పనిచేసుకునే ఓపిక లేక ఒక రోజున ప్రకాశరావు పోయి ప్రకాశరావు శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేసి తర్వాత ప్రభావతి ఒళ్ళంతా కుళ్ళిపోయి ప్రభావతి కుక్క సాగు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేసి వీళ్ళ కథలో ఇలా కంచికి చేరినే. మొత్తానికి ఒక ఆడపిల్లలో ఆదిశక్తి ఉంటుందని ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే వెధవలకి ఆ అమ్మాయి విధించిన తీర్పు కరెక్టేనని దేవుడు ఇలాంటి ఆడపిల్లల్ని తన సృష్టిలోనే సృష్టిస్తాడని అమాయకులైన ఆడపిల్లల జీవితాలని నాశనం చేసి గెలిచేసాం అనుకుంటే అన్ని రోజుల లెక్క అవతల వాళ్ళదైనా ఒక రోజు లెక్క దేవుడిది కూడా అవుద్దని మర్చిపోవద్దు. తస్మాత్ జాగ్రత్త అని జగన్ లాంటి వాళ్ళకి గుర్తు చేస్తూ వాడే కథని అలా ఎవరో పేర్లు మార్చే చివరికి ఒక బ్లాగ్లో కూడా రాసి మరీ అప్లోడ్ చేసి పెట్టింది రామలక్ష్మి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.